లలితమ్మ గారు లలితమ్మ గారు లలితమ్మ గారు లలితమ్మ గారు మీరిక్కడ హైదరాబాద్లో ఉన్నారు? అయినా విజయవాడలో ఎవరికి చెప్పకుండా ఎందుకు వచ్చేశారు? ఏం లేదు బాబు, ఇక్కడ మా బంధువుల దగ్గర చిన్న పనుంటే వాళ్ల కోసమని వచ్చాను. సరే సరే, సమయానికి అనిపించారు. మా మావయ్య మీ గురించి అడిగారు. మావయ్యకి ఫోన్ చేసి చెప్తాను, చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. హలో హలో మావయ్య, నాకు లలితమ్మ గారు కనిపించారు. ఏంటి, లలితమ్మ గారు కనిపించారా? అవును మావయ్య, నేను ఫోన్ ఇస్తున్నాను, ఒకసారి మాట్లాడండి. తీసుకోండి. హలో లలితమ్మ గారు, మీరేనా? నేనండి, మహేష్ని మాట్లాడుతున్నాను. నేనే మాట్లాడుతున్నాను బాబు. థ్యాంక్ గాడ్, లక్కీగా రిషిని భలే కలిసారే. ఇంతకీ అశ్విన్ ఎలా ఉన్నాడు? ఆనంద్ ఎలా ఉంది? ఆనంది చనిపోయిందన్న మాటే తను తట్టుకోలేడు. మెంటల్లీ చాలా డిస్టర్బ్ అవుతాడు. అది టోటల్ మా ఫ్యామిలీనే డిస్టర్బ్ చేస్తుంది. లలితమ్మ ఉన్నారా? అశ్విన్ ఆనంది ఎలా ఉన్నారు? వాళ్ళకేం బాబు, చాలా బాగున్నారు. కొన్ని రోజుల క్రితం మీరు మా ఇంటికి వచ్చారు కదా? అంటే బాబు, మీరక్కడ ఉన్నారని తెలిసే అక్కడికొచ్చాను. కానీ మిత్ర వెళ్ళిపోమ్మనేసరికి వెళ్ళిపోయారు, అంతే కదా? పోన్లేండి, ఆ విషయం గురించి వదిలేయండి. నేను మిమ్మల్ని కలవాలి, మీతో మాట్లాడాలి. నేనిప్పుడు ఢిల్లీలో ఉన్నాను. రాగానే మీ అందరితో కలవడానికి హైదరాబాద్కు వస్తాను. మీ ఫోన్ నెంబర్ చెప్పండి. అన్ని విషయాలు రిషి బాబుకి చెప్తానులే బాబు. థ్యాంక్స్ అమ్మా. ఇక్కడ నుంచి రాగానే ఖచ్చితంగా హైదరాబాద్కు వచ్చి మిమ్మల్ని కలుస్తాను. వద్దులే బాబు, విజయవాడకు వచ్చినప్పుడు మిమ్మల్ని తప్పకుండా కలుస్తాను. సరేనా? ఉంటాను బాబు. ఇదిగో బాబు. హలో, బాబు, నేను విజయవాడ వచ్చినప్పుడు కలుస్తానని మీ మావయ్య గారికి చెప్పండి, సరేనా? ఇంట్లో అశ్విన్ గారు ఆనంది గారు ఉన్నారా? నేను వెళ్ళి వాళ్ళని ఒకసారి కలుస్తాను. వాళ్ళిప్పుడు లేరు బాబు, ఊరెళ్ళారు. ఆటో అయ్యో, ఆటో. ఆమా, లలితమ్మ గారు, లలితమ్మ గారు, పద. అయ్యో. ఆటో అయ్యో, ఆటో. ఆమా, లలితమ్మ గారు, లలితమ్మ గారు, పద. అయ్యో. మావయ్య ఎందుకు ఆ అశ్విన్ గారి గురించి ఆనంది గారి గురించి అంత ఆతృతగా అడుగుతున్నారు? అసలు వాళ్ళకి మావయ్యకి ఏంటి సంబంధం? ఎట్టి పరిస్థితుల్లోనూ అశ్విన్ గురించి ఆనంది గురించి మహేష్కి తెలియకూడదు. మహేష్కి ఆ విషయాలు తెలిస్తే మిత్ర సంసారం మొత్తం పేక మెడలా కూలిపోతుంది. ఆ నిజం నా గుండెలు దాటి ఎప్పుడు బయటికి రాకూడదు. కీర్తన వచ్చి ఇంతసేపు అయింది, ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అసలేమైందే నీకు? ఏం లేదే, నువ్వు హ్యాపీగానే ఉన్నావు కదా? హ్యాపీగానే ఉంటావులే. మంచి వయసులో గొప్ప సంబంధం తీసుకొచ్చి పెళ్లి చేశారు కదా. అదంతా పక్కన పెట్టు, నేనొకటి అడుగుతాను, సమాధానం చెప్తావా? ఏంటది? నీకు మీ బావకి మధ్యలో ఉన్నది స్నేహమేనా, ప్రేమ కూడానా? ఏంటి, ప్రేమనా? మా ఇద్దరి మధ్య అలాంటి ఫీలింగ్స్ కి చోటే లేదు కీర్తన. వీఆర్ జస్ట్ ఫ్రెండ్స్ అంతే. ఒకప్పుడు మా బావకి నాకు మధ్యలో కూడా స్నేహం మాత్రమే ఉందని నేను కూడా అనుకునేదాన్ని. కానీ నాకు మరొకరితో పెళ్ళైపోయాక తెలిసింది, నాకు మా బావకి మధ్యలో ఉన్నది
స్నేహం కంటే ఎక్కువని, దాని పేరు ప్రేమ అని. ఏం మాట్లాడుతున్నావే? అవునే, చిన్నప్పటి నుంచి బావతోనే కలిసి తిరిగేదాన్ని. బావతోనే చాలా సంతోషంగా ఉండేదాన్ని. అదంతా స్నేహమని సరిపెట్టుకున్నా. అందుకే మా వాళ్ళు మరో సంబంధం తీసుకొచ్చేసరికి కాదనకుండా పెళ్లి చేసేసుకున్నా. కానీ తర్వాత తెలిసింది మా బావ మీద నాకున్నది ప్రేమ అని. మా బావ కూడా నన్ను అంతలా ప్రేమించాడు. మరి ఆ ప్రేమ గురించి పెళ్లికి ముందు ఎందుకు తెలుసుకోలేదే? పెళ్లి కాకముందు ప్రేమని గుర్తించలేకపోయాను. ఇప్పుడు ప్రేమని గుర్తించిన పెళ్లి అనే బంధాల నుంచి బయటికి రాలేకపోతున్నా. అంటే ఇప్పుడు నువ్వు నిజంగా సంతోషంగా లేవా? సంతోషంగా ఉన్నట్టు నటిస్తున్నా. బావని కోల్పోయిన బాధతో నేను, నన్ను దూరం చేసుకున్న బాధతో మా బావ, అలా జీవితాన్ని నెట్టుకొస్తున్నా. మరిప్పుడేం చేయాలనుకుంటున్నావు? ఇప్పుడు నా సమస్యకి పరిష్కారం కోసం నీ దగ్గరికి రాలేదు. నువ్వు కూడా ఇదే సమస్యని ఎదుర్కోకు అని చెప్పి హెచ్చరించడానికి వచ్చాను. అంటే నీకు మీ బావకి మధ్యలో ఉన్నది కేవలం స్నేహం అనే భ్రమలో ఉన్నావని హెచ్చరిస్తున్నాను. మీ మధ్యలో ఉన్నది ప్రేమే అయితే అది ముందే గుర్తించమంటున్నా. ఎందుకంటే రేపు విడిపోయాక ఆ ప్రేమను గుర్తించిన ఫలితం ఉండదు. చూడు లోహిత, ప్రేమని గుర్తించడం చాలా ముఖ్యం. లేకపోతే చేజారిపోయాక రేపు ప్రతి జ్ఞాపకం అది ప్రేమే అని గుర్తు చేసి మనల్ని చిత్రహింసలు పెడుతుంది. మన నుంచి సంతోషాన్ని దూరం చేస్తుంది. నీకా పరిస్థితి రాకూడదని కోరుకుంటున్నా. నాకు బావకి మధ్యలో ఉన్నది కేవలం ఫ్రెండ్షిప్పే కదా. రాజీ, ఏంటే నీలో నువ్వే తెగ నవ్వుకుంటున్నావు? నా నవ్వుకి కారణం తర్వాత చెప్తాను కానీ ముందు నా అనుమానానికి సమాధానం చెప్పు. ఏంట అనుమానం? మన జీవితంలో కొందరిని మనం వద్దు అనుకున్నా వాళ్ళు మళ్ళీ మళ్ళీ మనకి ఎదురవుతూ ఉంటే దానికి కారణం ఏంటి? మా అమ్మ ఎప్పుడూ ఒక మాట చెప్పేది రాజీ. ఎవరైనా ఒక వ్యక్తి మనకి పదే పదే అలా ఎదురొస్తూ ఉంటే వాళ్ళకి మనకి ఏదో ఒక అనుబంధం ఉంటుందంట. కాకపోతే ఆ అనుబంధం ఏంటో మనమే తెలుసుకోవడానికి కాస్త సమయం పడుతుందంట. అంటే అక్కకు కూడా సమయం పడుతుందేమో. హా? నువ్వు అసలు దేని గురించి మాట్లాడుతున్నావు రాజీ? రిషి అక్కకి మాట మాటికి ఎదురవడం గురించి. అక్క ప్రేమ కోసం పరితపిస్తున్న రిషి. పాపం ఆ రిషికి అక్కంటే ఎంత ఇష్టమో తెలుసా?